వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. చాలా డేస్ అవుతుంది అయితే వ్లాగ్స్ అప్లోడ్ చేయకనైతే. ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రెగ్యులర్గా పెడదామైతే అనుకుంటున్నాను. అయితే ఇది రెసిపీ అయితే బ్యాచిలర్స్కి అయితే ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే యూట్యూబ్ చూసి కుకింగ్ చేసే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో టమాటా ఎగ్, ఇంకా నార్మల్గా టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ బౌల్లో అయితే కుక్ చేద్దామని చెప్పేసి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అండ్ కొత్తిమీర అయితే చేసుకున్నాను. ఇంకా ఈ టైప్లో చేయండి, బాగుంటుంది. నేను ఎగ్స్ ఉడకబెట్టిన ఒక ఎగ్ అయితే పక్కకు పెట్టుకున్నా, అది ఎందుకో చూడండి తెలుస్తుంది. సో నాకు ఇట్లా ఇష్టం అన్నట్టు, అట్లనే చేసుకుంటాను నేను ఎప్పుడైనా. ఇప్పుడైతే చాలామంది బ్యాచిలర్స్ ఉంటున్నారు కదా, చాలామంది యూట్యూబ్ మీదనే ఆధారపడి అయితే కుకింగ్ చేసుకుంటున్నారు. అందుకే నేను అప్పుడప్పుడు ఇట్లా కర్రీస్ వ్లాగ్స్ కూడా పెడుతున్నాను. సో ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి కొన్ని. ఇంకా రేపు ఆర్ ఎల్లుండి నా శారీ కలెక్షన్ పెడతాను, చూడండి. నా బ్లౌజ్ కలెక్షన్ అండ్ శారీ కలెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా ఆనియన్ వేసి జీలకర్ర వేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కొంచెం అల్లం పేస్ట్ కాకుండా అప్పటికప్పుడు వెల్లుల్లి దంచేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అల్లం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా టర్మరిక్ పౌడర్ అయితే, పసుపు అయితే యాడ్ చేశాను. సో అది కూడా వేగిన తర్వాత లైట్గా నేను పోపులో కొంచెం కొత్తిమీర వేసాను, బాగుంటుంది దించేటప్పుడు. ప్లస్ స్టార్టింగ్లో అయితే బాగుంటుంది. ఇంకా నేనైతే ఇది పోపులోనే సాల్ట్ వేస్తాను. అంటే ఇంట్లో పోపులు వేస్తే కొంచెం నాకైతే కర్రీ టేస్ట్ ఉంటుందని నా నమ్మకం. సో మీరు కూడా అట్లయితే ట్రై అయితే వేయండి. ఇంకా నెక్స్ట్ కొంచెం వేగిన తర్వాత సాల్ట్ అన్నీ మంచిగా వేగిన తర్వాత అయితే ఇంకా టమాటాలు అయితే నేను చిన్న కట్ చేసుకొని అయితే టమాటా పీసెస్ అయితే వేసుకున్నాను. సో టమాటా పీసెస్ కూడా కొంచెం మంచిగా మగ్గాలి, మంచిగా కలిపేసి అయితే మూత పెట్టేసుకున్నాను. నేను పెట్టేసుకుంటే కాసేపు అయితే మంచి టమాటా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకో సైడ్ అయితే నేను ఇంకా ఎగ్ పీల్ చేసేసి ఆ ఎగ్ అయితే టమాటా ఉడికేటప్పుడే అందులో వేసాను. ఎందుకంటే ఆ రసం అనేది ఎగ్ పడితే బాగుంటుంది టేస్ట్. ఎగ్ నార్మల్గా తినే కన్నా అది చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఫస్ట్ వేసేస్తాను అన్నమాట. వేసేది కొంచెం ఉడకబెట్టిన తర్వాత చూడండి అట్లా ఎల్లోయిష్గా వస్తుంది ఎగ్. సో టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇట్లయితే కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా తగినంత అయితే మీరు కారం ఎట్లా తింటే అట్లా మీకు నచ్చినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కారం అయితే యాడ్ చేస్తున్నాను, అంటే టమాటాలు ఉడికిన తర్వాత. సో కారం యాడ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఎగ్స్ కారం టమాటా ఉడకనిస్తే చూడండి ఇగో ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు అయితే ఒక ఎగ్ పక్కన పెట్టుకున్నాను, చూసారు కదా. అది ఎందుకనంటే నార్మల్గా ఉడకబెట్టిన ఎగ్ కన్నా అది ఇంకా పక్కకి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అట్లా నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా అది అట్లనే ట్రై చేస్తాను. సో ఈ ఎగ్స్ అన్ని కొంచెం పక్కకు జరిపేసి కొంచెం స్పేస్ ఉంచి ఆ స్పేస్లో ఇప్పుడు నేను పక్కకు ఉంచిన ఎగ్ని కొట్టి పోసిన అలా. సో అది మళ్ళీ ఇంకొక 5 to 10 minutes మసాలా వేసి అయితే కొంచెం పించ్ ఆఫ్ మసాలా వేసుకొని పక్కకు పెట్టేసేయాలి. నార్మల్గా సిమ్లో పెట్టేసేయాలి. అప్పుడైతే ఇంక ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో టేస్టీ ఎమ్మి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. మంచి వ్లాగ్స్ వస్తాయి, ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సారీ చెప్పడం మర్చిపోయాను. అండ్ ఆ రోజే క్రేవింగ్స్ ఉంటే కర్రీలు కూడా చేసుకున్నాను, అవి కూడా చాలా బాగా వచ్చింది. కానీ నేనైతే వ్లాగ్ పెట్టలేదు, నార్మల్గా చిన్న క్లిప్ అయితే తీసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో కర్రీలు అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.